అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారికి మార్చి 19వ తేదీ బుధవారం నాడు ఒక స్త్రీ పక్కబడి చేసే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. 100% ఇలాగే జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అసలు ఈ యొక్క తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి, గతంలోనైనా ప్రస్తుత కాలంలోనైనా సరే ఎలాంటి పరిణామాలు కనుక ఏ స్త్రీ పగబట్టి చేసిందో కానీ తులారాశి వారికి ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉందా లేదా అన్నటువంటి ఎన్నో విషయాలు పాటుగా ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియోకి సంబంధించిన సమాచారం మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలోని ఈ యొక్క రాశి అనేది 7వ రాశి. ఇకపోతే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి రాబోయే రోజులలో గ్రహ సంచారం చాలా బాగుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆదాయం ఈ సమయంలో వీరికి పెరగబోతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరే చేసే ప్రయత్నాలు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. కాకపోతే కాస్త లేట్ అవ్వచ్చు, కానీ మీరు అనుకున్న గమ్యానికి మాత్రం చేరుకుంటారండి. ఇక వృత్తి వ్యాపారాల్లో చూసుకున్నట్లయితే ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ప్రేమ స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే మీకు కాస్తంత అటు ఇటుగా కొన్నిసార్లు వివాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఇక కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇకపోతే ప్రేమ సంబంధాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి అభిప్రాయాలను మీకు పరిధిలోకి తీసుకుంటే మాత్రం ఎటువంటి గొడవలు కూడా జరగవండి. ఇకపోతే అప్పుడప్పుడు కాస్త కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరికి వచ్చినప్పటికీ అంతా కూడా బాగుంటుందండి. ఆ టైంలో మీకు సహనంగా ఉండవలసి ఉంటుంది. కొంచెం పేషెన్స్తో ఉంటే కనుక మీరు నిజం చెప్పాలంటే సంతోషకరమైన రోజు మరిన్ని కొద్ది రోజులలోనే చూడబోతున్నారండి. అలాగే విచక్షణతో వ్యవహరించండి. ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుని తులారాశి వారు పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా వీలున్న సమయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ సమయాన్ని కూడా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. నెల గడుస్తున్న కొద్దీ ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తే కనుక ఖచ్చితంగా మీరు రాబోయే రోజులలో ఆర్థికంగాను ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు ఇంప్రూవ్ అవ్వడానికి గమనిస్తారు. గత కొన్ని నెలలుగా ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కాలం అనేది రిలీఫ్ను కలిగిస్తుంది. మీకు మునుపటి ఖర్చులను కంట్రోల్ చేసుకోగలిగితే మీ యొక్క ఆదాయం అనేది ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. మీరు పెట్టే పెట్టుబడులను పరిశీలిస్తుంటే కనుక సానుకూల శక్తులను ఉపయోగించి 4వ వారం అనువరీతిగా భావించండి. ఏ పని చేసినా కూడా ఈ నెల చివరిలో స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిషకులు చెప్తున్నారు. ఏ బిజినెస్లో రెట్టింపు ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ నెల ముగిసేలోపు ఏ వ్యాపారంలోనైనా సరే డబ్బు సంపాదించాలని మీరు అనుకుంటే ఏ మాత్రం లేట్ చేయకుండా చాలా కాన్ఫిడెంట్గా పెట్టుబడి పెట్టండి. రెట్టింపు ఇన్కమ్ చూస్తారు. దేశ నలుమూలల బ్రాంచెస్ను కూడా ఏర్పాటు చేస్తారు తులారాశి వాళ్ళు. దీంతో వ్యాపారం అంచెలంచెలు ఎదగడాన్ని గమనిస్తారు. ఉద్యోగంలో రావడం చూసిన మీ సన్నిహితులు అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళతో కొంతమంది గిట్టని వ్యక్తులు మీపై ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మీపైన, మీ వ్యాపారం పైన, మీ ఆస్తులపైన మాత్రం ఉంటుందండి. వారే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని వెనక్కి వెళ్ళిపోతారండి. మీరు మాత్రం ఎప్పట్లాగే దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఈ నెల చివరిలో మీ ఇంట్లో ఆనందం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. కుటుంబ కార్యక్రమాలు లేదా కొత్త కుటుంబ సభ్యుల రాక వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉందండి. ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా కనిపిస్తుంది. చేసే పనిలో స్ట్రెస్ లేకుండా చూసుకుని అయినా కూడా మిమ్మల్ని ఎవరు లాగాలని ప్రయత్నం చేస్తారో వారు ఎప్పుడు కూడా వెనకే ఉండిపోతారు. మీరు మాత్రం ఎప్పట్లాగానే అభివృద్ధిలోకి దూసుకుపోతారు. అలాగే నెల చివరిలో మీకు ఆనందం, సంతృప్తి అనేది వెల్లివిరుస్తాయి. కుటుంబ కార్యక్రమాలు లేదా కొత్త కుటుంబ సభ్యుల రాక వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేసే ప్రతి పనిలో కూడా స్ట్రెస్ లేకుండా చూసుకుని అంతా బాగానే ఉంటుంది. అలాగే వ్యాపారం నిమగ్నమై తులారాశి వారికి ఈరోజు నెల చివరిలో
పెరుగుదల ధోరణి ఉంటుంది. క్రమే పెరుగుదల మరియు కొత్త అవకాశాలు భారీ జనాలు ఉన్నాయి కాబట్టి ఓపెన్గా ఉండండి, మార్పుకు సిద్ధంగా ఉండండి. ఇక విస్తరణకు ఆలోచిస్తున్నట్లయితే నెల చివరి వారంలో కనుక మీ ప్రణాళికను ఖర్చు చేయడం మంచిది. అన్ని విధాలుగా లాభాలు సూచిస్తుంది. ఇకపోతే రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ చదువులో రాణించే అవకాశం కనిపిస్తుందండి. ఈ కాలంలో మీరు చాలా స్ట్రెస్గా తయారవుతారు. అనర్గళంగా మరియు స్పష్టంగా మాట్లాడేలాగా ధైర్యాన్ని పొందుతారు. మీ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే తులారాశి వారికి మార్చి 19 బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసింది కనుక తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. 100% ఇలాగే జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. అవును, మీరు వింటుంది నిజమే. ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఆమె నష్టమే కలుగజేస్తుందండి. అదేవిధంగా ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయలేదు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే కొత్త స్త్రీ పరిచయం అయినప్పుడు వారితో మీరు చాలా డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. గతంలో ఆ స్త్రీని ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంచండి. అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుందండి. ఇకపోతే తులారాశి జాతకులకు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తే చాలు మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయండి. వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి జాతకులకు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్యం చేయడం వల్ల కూడా సమస్యలను అధిగమిస్తారు. తులారాశి వారు లక్ష్మీ పూజలు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆలయంలో పసుపు రంగు పప్పులు, మిఠాయిలను, అట్టి పండ్లను భక్తులకు పంచండి. ఆలయంలో అట్లా ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. తులారాశి వారు మంగళ శనివారాలు, పౌర్ణమి రోజులలో హనుమంతుడికి ఇచ్చే అమేలి లేదా జాస్మిన్ ఆయిల్ లేదా సింధూరాన్ని సమర్పించండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందండి. ఇక ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇక ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మికవేత్తల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మికవేత్తలకు మీకు తోచినంత సహాయం చేయండి. ఇంకా శనివారాల్లో ఆలయంలోని పురోహితులకి బెల్లం, నువ్వుల నూనె దానం చేయండి. మీకు అన్నిటికీ కూడా ఎప్పుడు లోటు లేకుండా ఉంటుందండి. ప్రతిదీ మీ ఇంట్లో సమకూరుతుంది. ఇకపోతే మీరు చేసే ప్రతి పనిలో సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి భర్త, చక్కటి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. చూశారు కదా, మార్చి 19 బుధవారం నాడు తులారాశి వారి విషయంలో ఒక స్త్రీ పగబట్టడం వల్ల ఏ విధంగా నష్టపోతారు, అసలు రాబోయే రోజులలో ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు అనేటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అందువల్ల ఒకరొకరు పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ ఉండి ముందుకు సాగిపోతుంటారు. సంసారంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా కూడా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు తులారాశి జంటలు. ఇక ఈ యొక్క రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, స్నేహితులతో వచ్చే విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ అన్ని తీర్పులు అమలవుతాయి. ఇంకా ఈ రాశి వాళ్ళు విలాసమైన జీవితానికి కావాల్సిన జీవితానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు. తులారాశి వారు ఎంత సంపాదించిన దానికి ఖర్చు చేస్తుంటారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదండి. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిదండి. ఇకపోతే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివిధ రకాల సమస్యలు, నష్టాలు, కష్టాల సమస్యలతో పాటుగా ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్న తులారాశి వ్యక్తులు ఆ నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే నిజంగా తిరిగే ఉండదు. అవేమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. తులారాశి వారు జన్మించిన వారి చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్రం జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి దైవభక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. వీరు ఉన్నత సాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయించడం శుభకరం అండి. ఇక వీరికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీకు మానసిక శాంతి చేకూరుతుందండి. ఈ రంగులాగానే వీరి యొక్క జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగిపోతుందండి. ఇక ఆపదలో ఉన్న వారికి వీరైనా సహాయం చేయండి. శనివారంలో శని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లంతో కలిపిన తయారు చేసిన
తీగ వంటకం ఏదైనా సరే మీరు ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, పంచిపెట్టండి.